హాయ్ అన్న అందరికీ ఈరోజైతే 2 ఫ్లోర్ల వెల్యువేషన్కు 4 ఇంచులు గోడ అయితే కడుతున్నామన్నా. ఇది వచ్చేసి మొత్తం టైర్ కేస్ రూమ్తో సహా 3 ఫ్లోర్లు అయితే వస్తుంది. ఇది వచ్చేసి మన పని అయితే కాదు, మన ఫ్రెండ్ అన్నమాట. మనమైతే కూలికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడైతే ఈ వీడియో అయితే తీశాను. ఇక మేమైతే ఒకరోజు ముందుగా సారవ్ అయితే వేసి అయితే వెళ్ళాము. ఆ రోజైతే సారవ్ వీడియో అయితే తీయలేదు. ఇక ఈ రోజైతే 4 ఇంచులు గోడ అయితే కట్టడానికి అయితే వచ్చాము. ఇక మేము వచ్చేసి 2 బేల్దారులు, ఒక మగ పిల్లోని అయితే తోలుకొని వచ్చానమాట. ఇటుకలు ఆల్రెడీ మోసి అయితే పెట్టున్నాము. పైన కింద ఫ్లోర్లో అయితే మోసాము. ఇక పూర్తి కింద అయితే మొయ్యలేదు. ఇక మగ మంచి సిమెంట్ కలిపే లోపలే మనం ఇటుకలు వేసుకోవచ్చని ఇక కింద మొయ్యకుండా ఇక నిన్న సారు వేసేసి పైన ఇటుకలు మోసేసి వెళ్ళిపోయామన్నమాట. ఇక వాడు సిమెంట్ కలిపే లోపలే మనం ఇటుకలు అయితే మొత్తం కూడా మోసేసాము. ఇక వాడు సిమెంట్ అయితే కలిపేశాడు. ఇక కింద వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ ఒక ఇటుక వరుస అయితే పెట్టినారు. అదైతే మొత్తం కూడా మనము తీసేసి మళ్ళా కొత్త వరుస అయితే వేయాలి. ఎందుకంటే మేము పైన స్లాబ్ నుంచి కిందికైతే తూకం అయితే వేసాము. 1 ఇంచ్ అయితే ముందుకైతే ఇటుక అయితే రావాలి. ఇక నేనుండి దానిపైన పెట్టేద్దామంటే మా వాడు వచ్చేసి వద్దులే, మొత్తం ఇటుక మొత్తం తీసేసి మళ్ళీ కొత్తది పెట్టేద్దామి, పని కూడా నీట్గా ఉంటుంది, ఎందుకు మళ్ళీ అతుకు అవుతుంది కదా అన్నాడు. సరే అని ఇంకా మొత్తం అయితే కొట్టేస్తున్నాం అనమాట. ఆ పాతిటికి మొత్తం కొట్టేసి మళ్ళా పాలు అయితే కలుపుకొని పాలు పోసేసి ఇటుక అయితే పెట్టేసి మళ్ళా 4 ఇంచుల గోడ అయితే కట్టేసాను అనమాట. అలాగే దాంతోపాటు కింద ముందుకైతే 1 ఇంచు వచ్చిందన్నా కదా, అది కూడా మొత్తం కూడా మేమైతే నల్ల జిగురు కలుపుకొని మొత్తం కూడా మెత్తేసాము. చూడొచ్చు మీరు కింద మొత్తం కూడా నీట్గా అయితే మెత్తేసాము. ఇక ఇద్దరం చెరో ఒకవైపు ఉండి 4 ఇంచు గోడ అయితే కట్టడం అయితే స్టార్ట్ చేసాము. చూడండి, మెట్లు కూడా ఎప్పటిదప్పుడు గ్యాపులు తగ్గు ఏమన్నా ఎప్పటిదప్పుడు వెనకే పూసుకుంటూ నీట్గా అయితే వస్తున్నాము. ఎందుకంటే ఇలా చేస్తున్నామంటే పని అనేది మనకు నీట్గా చూసే వాళ్ళకు కూడా కట్టే వాళ్ళకి కూడా పని అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా అయితే వస్తుంది. ఇక ఇప్పుడు ఇక్కడ దాకా ఎందుకు స్టాప్ చేసామంటే ఇక్కడైతే బెడ్ కంకర అయితే వేయాలన్నమాట. అందుకే ఇక్కడికి స్టాప్ చేసేసి బెడ్ కంకర అయితే వేద్దామని కంకర అయితే కలిపేసినాడు మా వాడు. ఇక మేమైతే కడ్డీలు అయితే తెచ్చేకైతే పోయినాము కటింగ్ చేసుకురావడానికి అనమాట. ఇక బెడ్ కంకర వేసేసి మళ్ళా గోడ అయితే కట్టడం అయితే స్టార్ట్ చేయాలన్నమాట. కంకర వేస్తే మనం గోడ కట్టేటప్పుడు ఏంటంటే గ్రిప్ అయితే ఉంటుందన్నమాట. గోడ అయితే ఊగదు, అటు ఇటు ఊగదు, గ్రిప్ అయితే ఉంటుంది. క్రాక్స్ కూడా రాదన్నమాట. వెల్యువేషన్కి క్రాక్స్ అంటే క్రాక్స్ వస్తాయి, కానీ ఎక్కడైతే కంకర వేసింటామో అక్కడ వరకే క్రాక్స్ వస్తాయి. పైకి కిందికి ఆ కంకర అనేది క్రాక్ అనేది రానివ్వదన్నమాట. అందుకే ఇలా బెడ్ కంకర అనేది 3 అడుగులకోసారి కంపల్సరిగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, 4 ఇంచు కూడా అయితే మేమైతే ఎంత నీట్గా అయితే కట్టామో. ఎక్కడ కూడా ఎప్పటిదప్పుడు నీట్గా ఎస్సులు కానివ్వండి, ఇక ఏమైనా ముందుకు వెనక్కి తరలు ఉండేది కూడా మొత్తం నీట్గా అయితే మెత్తుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. కొంచెం పని లేట్ అయినా కూడా నీట్గా అయితే చేసుకుంటాము. ఇక కింద ఆల్రెడీ కంకర అయితే వేసాం కదా, ఇది మళ్ళా 2వ కంకర అనమాట. 6 అడుగుల హైట్లో 2వ తూరి మళ్ళీ కంకర అయితే వేస్తున్నాము. 2 పైపులు అయితే పెట్టేశాము, 1 కడ్డీ పెట్టేశాము, ఇంకా కంకర అయితే వేస్తున్నాం అనమాట. ఇక నేనైతే కంకర వీడియో అయితే తీస్తున్నాను అనమాట. తీయను, ఎందుకంటే ఈ కంకర వేయడానికి 2 బేల్దారులు అయితే అవసరం లేదు, ఒకరుంటే చాలు. అందుకే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. మా వాడు కంకర అయితే ట్రబ్బులు తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ గోళంలో వేసి మళ్ళీ అయితే ఇస్తున్నాడు. పనికి 2 పనులు చేస్తున్నాడు వీడు. ఒక పని చేస్తే చాలు, అదేదో అక్కడి నుంచి వేసుకొని రారా అంటే వినలేదన్నమాట. కుర్ర పిల్లోడు కదా, ఆవేశం అయితే ఎక్కువ ఉంటుంది. ఇక కంకర కూడా వేసాము. ఈరోజు మొత్తానికైతే సగం వరకు అయితే కట్టాలని గట్టిగా స్టార్ట్ అయితే చేసాము. చూద్దాం మళ్ళీ సాయంత్రానికి సగం వరకు కడతామో కట్టలేదో మీరే చూడండి వీడియోలోను. ఒకప్పుడు చాలామంది 4 ఇంచు కూడా అయితే కట్టించుకునేవారు కాదు. చాలామంది కూడా మెస్ కట్టించుకునే వాళ్ళు కడ్డీ ఇడిచి. రాను రాను జనం అయితే తెలుసుకున్నారు 4 ఇంచు గోడ అయితే స్టాండర్డ్గా ఉంటుందని 4 ఇంచు గోడే కట్టించుకుంటున్నారు. చూస్తున్నారు కదా గోడ అయితే ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇంతే కాదు, ఇంకా పైకి అయితే కట్టాము. వీడియో అయితే